వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో దారుణం జరిగింది. భార్య ఆమె తండ్రి కలిసి భర్తను హతమార్చారు. మృతుడు రెడ్డుపల్లి వెంకట్గా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య జయశ్రీ, ఆమె తండ్రి పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరి కలిసి వెంకట్ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొంతు నులిమి వైర్తో హత్య చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు భార్య జయశ్రీని, తండ్రి పండరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం అంజలమ్మ అనేట ఆమె మల్కాపూర్ గ్రామం చెందిన ఆమె దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని వాళ్ళ కోడలు జయశ్రీ అండ్ పాండరి చంపినట్టుగా ఆమె దరఖాస్తు ఇచ్చింది. తాడుతో గొంతు బిసికి చంపినట్టుగా దరఖాస్తు ఇచ్చింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసినాము. వెరిఫై చేసి ప్రస్తుతం పరిశోధనలో ఉంది, విచారిస్తున్నాము. ఫర్దర్గా వివరాలు ఏమైనా ఉంటే ఫర్దర్ వెల్లడిస్తాం. అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? వెరిఫై చేస్తున్నాం. నేను 6 గంటలకు తెలుసు ఆటో వచ్చింది. ఎందుకు అంటే ఇక మళ్ళీ చేసేపోయినాక తమ్ముడికి ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పినా మళ్ళీ వచ్చేసింది. నేను పనిపోయి ఉంటుంది. ఎట్లుంటుంది మీ అన్న? వాళ్ళు బాగానే ఉంటుండే, తరచుగా జర గొడవ పడుతుంది. అంటే ఆ భార్య భర్తలు ఏమేమి అనుకుంటున్నారు నేను ఎదురుంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళ తండ్రి ఆయన ఉంటాడు ఎప్పటికీ. ఆ పిల్లనిచ్చిందేమో కానీ పిల్లనిచ్చిన వెంబడే ఉంటుండే వెంటనే. ఏం పేరు ఆయన పేరు? పండరా ఏం చేస్తాడు ఆయన? ఏం చేయడు, ఖాళీగానే ఉంటాడు. పిల్లలను చూసుకుంటూ ఉంటుండే. ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు? సీసీ కెమెరా ఒకటి ఉంది, దాన్ని కట్ చేసింది. వైర్ రికార్డుగా కట్ చేసింది. నాకు అట్లా చెప్పింది. మా చేతులు బట్టి పట్టుకున్నా అంటే ఒక గుండు బట్టి ఇస్తున్నాను. పోలీసు వాళ్ళకి వైర్ వైర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని వైర్ పట్టి పాటున్నారు మొత్తం. వైర్ దొరికింది. ఆ వైర్ దొరికింది. పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో దారుణం జరిగింది. భార్య ఆమె తండ్రి కలిసి భర్తను హతమార్చారు. మృతుడు రెడ్డిపల్లి వెంకట్గా పోలీసులు గుర్తించారు. మృతుడు భార్య జయశ్రీ, ఆమె తండ్రి పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరి కలిసి వెంకట్ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొంతు నులిమి వైర్తో హత్య చేసినట్లు సమాచారం. దీంతో భార్యను, తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.